వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెటప్ ఎందుకు మార్చారు? ఇన్నాళ్ళు తెల్ల చొక్కా కాకి ప్యాంట్లో కనిపించిన జగన్ ఇప్పుడు కుర్తా బ్లాక్ ప్యాంట్లోకి ఎందుకు మారిపోయారు? ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరు వెళ్లిన జగన్ ఇప్పుడు ఉన్నట్టుండి డ్రెస్ మార్చేయడం వెనుక అంత కథ ఉందా? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గెటప్ మార్చారు. 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ తెల్ల చొక్కా కాకి ప్యాంటుతో సింపుల్ గెటప్లో ఎప్పుడూ కనిపించేవారు. సీఎంగా 5 ఏళ్లు ఇదే డ్రెస్సును మెయింటైన్ చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక జగన్కు డ్రెస్సులు మార్చాలంటూ చాలామంది కోరారట. కానీ వారి కోరికను సున్నితంగా తిరస్కరించిన జగన్ వైట్ షర్టు కాకి ప్యాంటును తనకు బాగుంటుందని చెప్పేవారట. అందుకే ఆయన ఇన్నాళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయింది. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన ఫ్యాన్ పార్టీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 చోట్ల మాత్రమే గెలిపించారు. అయితే ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక జగన్ గత నెల 22న పులివెందులకు వెళ్లారు. 2 రోజుల పాటు పులివెందుల్లోనే కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జూన్ 24న బెంగళూరుకు వెళ్లారు. 9 రోజుల పాటు బెంగళూరులోనే ఉన్నారు. అయితే బెంగళూరు వచ్చే నేతలు కార్యకర్తలను కలుస్తున్నారు. ఈ భేటీల్లో జగన్ కొత్త గెటప్లో దర్శనమిచ్చారు. ఇంతకాలం చొక్కా ప్యాంటులో కనిపించిన జగన్ ఇప్పుడు కుర్తా పైజామాలో కనిపించారు. సతీమణి భారతితో కలిసి జగన్ కుర్తా పైజామాలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకాలం ఒకే గెటప్లో దర్శనమిచ్చిన తమ నేత రొటీన్కి భిన్నమైన గెటప్లో కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఫిదా అవుతున్నారు. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రెడ్డి పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి హిమాలయాలకు వెళ్లిపోవాలని జగన్ రెడ్డి భావించారట. ఇదే విషయాన్ని తనకు పార్టీలో అత్యంత సన్నిహితంగా ఉండే నేతల దగ్గర చెప్పారట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోవడానికి ఆయనకు కనీసం 2-3 రోజులు పట్టిందట. అయితే సీట్లు రాకపోయినా 40% ఓట్లేసిన ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని తన హిమాలయాల టూర్ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. జనాలకు ఇచ్చిన మాట ప్రకారం వారి కోసం నిలబడాలని ఫిక్స్ అయ్యారనే ప్రచారమూ సాగుతోంది. ఇందులో భాగంగానే 9 రోజుల తర్వాత బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకున్నారట. మొత్తంగా జగన్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం వెనుక ఎలాంటి కారణాలు లేవని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ కుర్తాలు ఇతర డ్రెస్సులు ధరించేవారని గుర్తు చేస్తున్నారు. చూడాలి మరి జగన్ ఇక మీదట ఇదే గెటప్ మెయింటైన్ చేస్తారా లేక మళ్ళీ పాత గెటప్కి షిఫ్ట్ అవుతారా అనేది త్వరలోనే తేలనుంది.